మీరు వీళ్ళందరికీ సనాతన ధర్మంలో సన్యాసకి ఉండవలసిన ఏంటి ఒక లక్షణాలు 4 మాటలు చెప్తే అందరూ వింటారు. ఈ బట్ట కొనుక్కోవడం సులభం, కట్టుకోవడం సులభం. దీని లోపల బతకడం, గురు నియమాల ప్రకారం పోవడం అనేది బహుత్ కఠిన్, చాలా కష్టం. చెప్తున్నానే 6-7 ఏళ్ళు కఠినమైన దీక్ష, కుండలిని యోగము ఇవన్నీ నేర్పించి వీడు నిష్ణాతుడైనాడు అని ఆయనకు నమ్మకం కలిగినాక సన్యాస సంతు దీక్ష ఇచ్చారు. ఇచ్చినాక ఇంకొక సంతుతో కలిసి తిరగకూడదు. న్యాసం అక్కడ పెట్టేశాం. నేను ఒక్కనే చేయి చాపకూడదు. వాళ్ళు ఇస్తే దక్షిణగా తీసుకోవాల్సిందే తప్ప నాకు ఇది కావాలా అని అడగకూడదు. పాదయాత్రగా ముందు భారతదేశమంతా దర్శనం చేయాలి. ఆ తర్వాత 12 నుంచి 2 గంటల లోపల ఎవరైనా పిలిచి పెడితే భోజనం తినాలి.